ఉన్నట్టు కరెంట్ వచ్చిందా బయకాడ వచ్చినాలే. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వస్తే కాంగ్రెస్ వచ్చినాక 14-15 గంటలు వస్తుంది. అది కూడా గంటకోసారి ట్రిప్ అయితే ప్రతి రైతు బోరు ఒక్కసారన్నా కాలింది మోటార్ కాలనే. ఒక్కసారి 2 సార్లు మోటార్లు కాలితే కాలినప్పుడల్లా 10,000 ఖర్చు అయింది. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయి అక్క. మరి కాంగ్రెస్ రాగానే మోటార్లు ఎందుకు కాలుతున్నాయి? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతుల ఉసురు పోసుకుంటున్నారు, రైతులను ఏడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు తెచ్చిచ్చిండు. రైతు బంధు 10,000 కరోనా కష్టకాలంలో రైతు బంధు వేసిండు మన కేసీఆర్. రైతు బీమా అదృష్టం బాగలేక రైతు చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపించిండు. ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాడు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు పోయింది, కొనుడు బంద్ అయింది, 2 లక్షల మాఫీ ఎగబెట్టిండ్రు, 15,000 రైతు బంధు అని మోసం చేసిండ్రు, బోనస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు. ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్ కు మళ్ళా ఓటేస్తే మనం ఆగం కామా? ఎన్ని చెప్పింది? ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. నేను బెజ్జంకికి వచ్చినాడు మీరందరూ మా గ్రామంలో మీటింగ్ పెట్టుకోవడానికి బిల్డింగ్ కట్టి బిడ్డ అన్నారు. మీరు మొత్తం బెజ్జంకి మండలంలో ప్రతి గ్రామంలో మహిళా సంఘానికి నేను భవనం కట్టించిన. మీరు అడిగితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందక్క? బీడీ చేసిన కేసీఆర్ 2,000 ఇచ్చింది. ముసలోళ్ళకు అవ్వ తాతలకు 200 పెన్షన్ ఉంటే 2,000 చేస్తా అంటే కేసీఆర్ 2,000 చేసింది. ఏమన్నాడు కాంగ్రెస్ ఆయన? ఇగో మేము డిసెంబర్లో వస్తున్నాం, ఇగొక్క నెల అయితే మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. మరి వచ్చి 4 నెలలు నాయన ఎక్కడ పోయినావు? 50 4,000 మా అవ్వ తాతలే ఎక్కడ పోయినాయి 4,000 మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయి అక్క ఎవరికైనా 4,000? అవ్వ తాతలకు వచ్చినాయా? బాధ ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు నడిమికి ఒక నెల పింఛన్ కొట్టింది. జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 చక్కగా ఇస్తుందా? పాపం ముసలోళ్ళు ఎండపూట పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అనగానే మళ్ళీ ఇంటికి రావాలి. బిడ్డ పింఛన్ పైసలు వచ్చినాయా? రాలేదు పో అంటే ఇంటికి రావాలి. కేసీఆర్ ఉండగా 10 తారీఖు వరకు మీకు పింఛన్లు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 30 తారీఖు దాకా కూడా పెన్షన్లు వస్తలేవు. ఎండ పూట ముసలోళ్ళు పాపం ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోవుడు, వచ్చినాయని అడుగుడు, రాలేదంటే ఇంటికి ఖర్చు. అంటే నడిమిట్లో ఒక నెల ఎగరనే కొట్టిండు, 4,000 అని చెప్పి జూటా మాట చెప్పిండు. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ వచ్చే అవ్వ తాతలకు అక్క చెల్లెలకు రేవంత్ రెడ్డి 8,000 రూపాయలు బాకీ పడ్డాడు. 4 నెలలకు 2,000 అంటే ఎంత అవుతుంది? 8,000 ప్రతి ఆసరా పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు 200 ఉంటే 1000 చేస్తా అంటే వచ్చిన నెలకెళ్ళి 1000 చేయలేదు. అప్పుడు మళ్ళా గెలిపింది 1000 2,000 చేస్తా అన్నాడు. గెలిచిన తెల్లారే 2,000 వచ్చినాయా లేవా? మరి కాంగ్రెస్ వాడేమో నేను 4 ఇస్తా అన్నాడు, మళ్ళా నెలనే ఇస్తా అన్నాడు. 4 నెలలైనా ఎగబెట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించాలంటా. అక్క చెల్లెలని ఏమన్నాడు? ఇంకా ఆగురపై నువ్వు అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు మొదటి తారీఖు నాడు 18 ఏళ్లు నిండిన చెల్లెకు అక్కకు నెలకి 2,500 రూపాయలు వేస్తా అని చెప్పలేదా? చెల్లె వచ్చినాయే. ఏ చెల్లె కన్నా బెజ్జంకిరా? ఏ అక్క కన్నా 2,500 వచ్చినాయా? వచ్చినాయా చెల్లె? మరి 4 నెలలు ఇంటూ 2,500 అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ పడ్డది. పడినట్ట 10,000 బాకీ పడ్డట్ట. ఎవరన్నా కాంగ్రెస్ వాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటేయమని ఊళ్ళలోకి వస్తే షాటలు చీపురు కట్టలు పట్టుకొని తయారుండాలి మా అక్క చెల్లెళ్ళు. అరే బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డావు, 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెళ్ళ ఓట్లు అడగాలి. ముసలిళ్ళకి 8,000 బాకీ పడ్డావు, గాలి ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలి. మా రైతులకు 2 లక్షల మాఫీ చేస్తా ఉన్నావు, గాలి చేసినాకనే మాట్లాడమని అడగాలన్నా వద్దా? మనం
దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు అక్కచెల్లెలకు కేసీఆర్ ఉండగా